సెల్ ఫోన్ దాని గురించి చెప్పారు. అసలు ఇంకా అందరూ అడిక్ట్ అయిపోయారు. ఇట్స్ లైక్ బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. మన దగ్గర లేకపోతే వి ఫీల్ లైక్ ఏదో సంథింగ్ మిస్సింగ్ ఇన్ ద బాడీ పార్ట్ అన్నట్టు అయిపోయింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అఫ్ కోర్స్ స్కూల్స్ కాలేజెస్ లో వాళ్ళకి అలో ఉండదు కాబట్టి ఉంటున్నారు. బట్ ఇంటికి వస్తే వాళ్ళు కూడా అది చూడడము, అది చూడందే తినకపోవడము, అంటే ఫుడ్ కూడా అది చూస్తూనే తినడం కావచ్చు. ఈ పిల్లల దగ్గర నుంచి అంత అడిక్షన్. ఇంకా పెద్దవాళ్ళ గురించే చెప్పాల్సిన అవసరం లేదు. సో బేసికల్గా ఏంటంటే అండి, ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి అంటే బేబీ పుట్టింది అంటే పూర్వంలో అయితే ఇట్ టేక్స్ ద విలేజ్ ఆర్ ద ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ మొత్తం కలిపి పెంచితేనే బేబీ పెరిగేదనమాట. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనమాట. నేను వాళ్ళని భరించలేను. ఒక మనిషి తోడు ఉండడం అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనే రోజుల దగ్గర నుంచి ఒక మనిషి మన ఇంటికి వస్తున్నాడు, మనతో ఉండబోతున్నాడు అంటే భారం అయిపోయింది అనమాట. సో ఆ ఓల్డెన్ డేస్ ఆర్ గాన్ అండి, టోటలీ గాన్. ఇప్పుడు మనిషి తోడున్నాడంటే ఏది మంచిది ఏది చెడు అనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా చాలామంది ఏమొస్తున్నారు అంటే లైక్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారు. సగం వాళ్ళ ప్రాబ్లమ్సే ఉంటాయి అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే కూడా సగం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్సే ఉంటాయి అనమాట. మాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అనేసి. ఇలా చూస్తే ఏంటి అంటే బేబీస్ పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ 1000 days వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ 1000 days మనం ఏం పెడతాము, మనం ఎంతలా చూసుకుంటాం బేబీని ఎంత ఇంటరాక్టివ్గా పెడతాము, బేబీని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తాము, బేబీని ఎంతవరకు కేర్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏం పెడతాం అనేది చూసుకుంటే మనము డైట్ అనేది చూసుకుంటే బయట మనకి అన్నీ దొరుకుతున్నాయి అనమాట. అన్ని ప్రాసెస్ అసలు ఎలా చేస్తున్నారో తెలియదు. మిల్క్ ఇస్తున్నాము అంటే దాంట్లో షుగర్ వేసిస్తారు. తర్వాత ఏదన్నా పౌడర్ పెట్టాలి అంటే దేర్ ఆర్ మెనీ బ్రాండ్స్. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆల్ దట్ బ్రాండ్స్. సో ఇన్స్టాంట్గా జస్ట్ హాట్ వాటర్ మిక్స్ చేసేసి పెట్టేస్తున్నారు అనమాట. పూర్వంలో అయితే ఉగ్గు అనేది ఒకటి ఉంటుండే. సో ప్రోటీన్ వచ్చేలాగా అన్ని పప్పులు వేసేసి కొంచెం బియ్యం వేయించేసి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే అంత ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అనమాట. అది ఎప్పుడు తయారవుతుందో తెలీదు, ఎప్పుడు లేబలింగ్ అవుతుందో తెలీదు, ఎప్పుడు మనం వాడతామో తెలీదు. అది అసలు దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. సో మనము పిల్లల దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటేనే అది బెటర్ అండి. ఇంకొకటి ఏంటి అంటే స్క్రీన్ టైం అంటారా, ఆ స్క్రీన్ టైంలో మనకి అంటే డాల్స్ అన్ని కానీ లేకపోతే కార్టూన్స్ అన్ని కానీ డాన్సింగ్ చేసుకుంటూ వస్తాయన్నమాట. సో ఈ జనరేషన్లో పిల్లలు పేరుతో పిలుస్తుంటే కూడా పలకట్లేదు. సో ఆటిజం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ పాండమిక్ అనమాట.